ఏపీలో ఆ మధ్య దాకా ట్విట్టర్ వార్ ఓ రేంజ్ లో సాగేది. పొద్దున్నే అటు ఇటు కీలక నాయకులు ట్విట్టర్ ద్వారా మాటల యుద్ధానికి తెర లేపేవారు. అంతేకాదు సెటైరికల్ గా కూడా హాట్ కామెంట్స్ చేసుకునేవారు. అందులో కూడా వ్యంగ్యం, కవిత్వం, క్యాచీ డైలాగ్స్, రైమింగ్ టైమింగ్స్ ఇలా చాలానే మసాలా ఉంటూ వచ్చేది. ఈ ట్విట్టర్ వార్ ఒక్కోసారి పీక్స్ కి చేరి వారాల తరబడి కూడా సాగిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు ట్విట్టర్ వార్ నుంచి రియల్ వార్ దాకా వచ్చేసి మీడియా ముందు నేతలు చేరి పరస్పరం సవాళ్లు విసురుకున్న నేపథ్యం కూడా ఉండేది. అప్పుడు ఏపీలో ఎన్నికలే లేవు. కానీ ఆనాడు ఈ తరహా సీన్లు చూసిన వారు నిజంగా ఎన్నికలు దగ్గర పడితే ట్విట్టర్ మొత్తం ఏ రేంజ్లో ఉంటుందో అని ఊహించుకునేవారు. కానీ సీన్ కట్ చేస్తే మరో 25 రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ట్విట్టర్లో మాత్రం నో సౌండ్ అన్నట్లుగా సీన్ ఉంది. దానికి కారణం ఏమిటి అన్నదే ఇప్పుడు అంతటా చర్చగా మారుతుంది. ఏపీలో ట్విట్టర్కి పని చెప్పే నాయకుల్లో టీడీపీ నుంచి నారా లోకేష్ కనిపించేవారు. ఆయన ట్విట్టర్ కూత పెట్టిందంటే ప్రత్యర్థి పక్షం మీద బాంబులు పేల్చేవారు. డైరెక్ట్ అటాక్ అన్నట్టుగా ఉండేది. ఇక వైసీపీలో ఫైర్ బ్రాండ్గా ఉన్న అంబటి రాంబాబు విషయం తీసుకుంటే సరే ఆయన ట్విట్టర్లో వేసే పంచులు, సెటైర్లు మంట పెట్టేలా ఉండేవి. అవతల వారికి పూర్తిగా అర్థమై ఎక్కడో కాలినట్లుగా అనిపించేది. మరో కీలక నేత, వైసీపీలో ఉన్న సీనియర్ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్లో అయితే చంద్రబాబును పట్టుకొని చీల్చి చెండాడేవారు. ఆయన బాబు మీద పెట్టిన ట్వీట్లు బహుశా ఎవరూ పెట్టి ఉండరేమో. అంతేకాదు టీడీపీ నేతలకు వైసీపీ నుంచి ఎక్కువగా సవాళ్లు కూడా అంబటి, విజయసాయిరెడ్డి వంటి వారి నుంచే వచ్చేవి. మరి ఇప్పుడు ఏమైంది? ట్విట్టర్ పెట్టేందుకు సైలెంట్ అయింది అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. మరి ఇప్పుడు చూస్తే ట్విట్టర్ని ఆయుధంగా వాడేవారు ఇప్పుడు పెద్దగా సౌండ్ చేయడం లేదు. ఎన్నికల వేడి ఎక్కువగా ఉంది. కానీ అదే టైంలో ఈ నేతలు అంతా ఫుల్ బిజీ అయిపోయారు. సత్తెనపల్లి నుంచి మంత్రి అంబటి రాంబాబు పోటీ చేస్తున్నారు. అలాగే మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీలో ఉన్నారు. అసలు పోటీ చేయరు అనుకున్న విజయసాయిరెడ్డి అనూహ్యంగా నెల్లూరు బరిలో ఉన్నారు. దాంతో ఒకవైపు ఎన్నికల ప్రచారం, మరోవైపు వ్యూహాలు ఇవన్నీ చక్కబెట్టుకుంటూ వస్తున్న ఈ నేతలకు తీరిక లేకనే ట్విట్టర్ని హ్యాండిల్ చేయడం లేదు అని అనుకోవాల్సి వస్తుంది. మరోవైపు చూస్తే ట్విట్టర్ వార్ అన్నది సినిమా ముందు ట్రైలర్ మాత్రమే. అసలైన సినిమా మొదలయ్యాక ఎవరు ట్రైలర్ చూడరు కదా. ఇప్పుడు కూడా అసలైన వార్ ఎన్నికల్లో జరుగుతోంది. ఆ రియల్ వార్లో ముక్కాముక్కి తేల్చుకుంటున్నారు. దాంతో ఇప్పుడు ట్విట్టర్ గోల ఎందుకు అని కూడా అనుకొని ఉండొచ్చు. ఒకవేళ ట్విట్టర్కి పని చెప్పినా ఆ రియాక్షన్స్ కూడా అంతగా ఉండవు. అది కూడా ఈ కీలక సమయంలో పెద్దగా వర్కౌట్ కాదు అని భావించి ఉండొచ్చు. ఏది ఏమైనా కీలక నేతల ట్విట్టర్లు మాత్రం మూగబోయాయి. దాంతో ట్విట్టర్ వార్ని ఎంజాయ్ చేసేవారు మిస్ అవుతున్నామని ఫీల్ అవుతున్నారు. మే 13న ఎన్నికలు పూర్తి కావడంతోనే మళ్ళీ అంతా ట్విట్టర్తో సరికొత్త వారిని చూపిస్తారు అని అంటున్నారు.